రాణి జీవితంలో సంబంధాలు చూడడం మొదలయ్యే సమయమే ఆమె భాగ్య పరీక్షలు మొదలయ్యాయి. చుట్టాలు సంబంధం పర్ఫెక్ట్గా అనిపించింది. కాని చిన్న చిన్న గొడవలు మాటలు పెరగడం ఆ సంబంధం ఒక్కరోజులో ఆగిపోయింది. కాని రాణి మనసు మాత్రం అతడే నాకు కావాల్సిన వ్యక్తి అని బలంగా కోరుకుంది. ఆశ్చర్యంగా కొన్నాళ్ళకి తిరిగి అదే సంబంధం మళ్లీ జత కలిసి పెళ్లి జరిగిపోయింది. పెళ్లికి 2 సంవత్సరాలు అయినా పిల్లలు కాలేదు. రాణి నిశ్శబ్దంగా భగవంతుడిని చూస్తూ ఉండేది. ఆ సమయంలో ఆమె ఒక్క ప్రతిజ్ఞ చేసింది. నాగదేవతకు మొక్కితే గర్భం దాల్చుతుంది అని. ఆమెకు మొదట మగబిడ్డ. కొన్ని సంవత్సరాలకు పాపకూడా పుట్టింది. ఇంటి సంతోషం మళ్లీ పూసింది. కాని రాణి జీవితంలో అసలు కథ ఇంకా మిగిలింది. ఒకరోజు ఆమె స్నేహితురాలు చెప్పింది, నీ సమస్యలకు ధ్యానం చెయ్యి, పరిష్కారం నీలోనే దొరుకుతుంది. రాణి చిన్నప్పటినుంచి పూజ అంటే తెలియదు. కొబ్బరికాయ కూడా కొట్టలేదు. మంత్రాలు తెలియవు. ధ్యానమెలా చెయ్యాలో కూడా తెలియదు. కాని ఒక అభిరుచి మాత్రముంది. ఎక్కడో ఓ దేవుడున్నాని నిశ్చయం. ధ్యానం ప్రారంభించిన నెల రోజుల్లోనే ఆమెకు ఒక విచిత్రమైన అనుభవం వచ్చింది. కళ్లముందు నీలి వెలుగు, కన్నుల మధ్య ఒత్తిడి, రాత్రిలు కలలో దేవతల ముఖాలు. ఆజ్ఞచక్రం ఓపెనవ్వడమంటే ఇదే. రాణి ఆశ్చర్యపోయింది. ఇది నిజమా, లేక నేను కలగంటున్నానా? ఒక రాత్రి గబి చీకట్లో ఒక నల్లటి ఆకారం ఆమె కాళ్ల దగ్గర నిలబడి ఉంది. మాటలే రావలేదు. శరీరం మొత్తం వణుకింది. ఇది ఏంటి? రాణి ధ్యానం మానేయాలని అనుకుంది. కాని ఆమె మనసు ఒక్కమాట అన్నది, భయానికి లొంగితే ఎక్కడికి చేరవు. అలా ఆమె ధ్యానం కొనసాగించింది. ధ్యానం రోజురోజుకి లోతుకు వెళ్ళింది. ఆమెకు ఇప్పుడు ప్రశ్న అడిగితే సమాధానం దొరుకుతుంది. బ్రహ్మముహూర్తం 3 గంటల సమయం. ఒకరోజు ఆమె నిద్రలో ఉండగా ఎవరో గట్టిగా పిలిచినట్టు వినిపించాయి. లే, ఎన్నిసేపు పడుకుంటావులే. కళ్ళు తెరిచి చూసింది. ఎవరూ లేరు. ఆశ్చర్యపోయింది. ఆ శబ్దం ఎవరినుంచి వచ్చిందో తెలియదు. అది ఆమె ఆత్మ మాట్లాడింది. కాని ఆమెకు తెలిసింది మాత్రం తరువాతే. కొన్ని రోజుల తరువాత రాణి మాటల్లో ఓ శక్తి వచ్చింది. ఆమె చెప్తే అది నిజమవుతుంది. ఒకరోజు ఆమె భర్తతో చెప్పింది, ఈరోజు మనకు పని ఇవ్వడానికి ఒకరు వస్తారు. అతను నవ్వుకున్నాడు. ఇది ఎలా సాధ్యం అని అనుకున్నాడు. కాని ఆ రోజే మధ్యాహ్నం ఒక వ్యక్తి వచ్చి, సార్, మీకు పని ఉంది అని చెప్పాడు. ఆమె భర్త ఆశ్చర్యంతో రాణిని చూశాడు. ఇది ఏమిటి మాయ? రాణి మాత్రం చిరునవ్వు నవ్వింది. మాయ కాదు, ధ్యానమిచ్చిన శక్తి. రాణి జీవితంలో అద్భుతాలు మొదలయ్యాయి. ప్రశ్న అడిగితే సమాధానం వచ్చింది. వాక్కుశక్తి పెరిగింది. మనసులో ఆశించినది నిజమైంది. కాని ఇంకా ఆమెకు తెలియని రహస్యాలు ముందున్నాయి. తన జీవితాన్ని నచ్చినట్టుగా మార్చుకున్న రాణి ముందు రాణి ఇతరుల మాటలు విని నిర్ణయాలు తీసుకునేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఏ పని చేయాలన్నా, ఏ మాట మాట్లాడాలన్నా, ఏ వ్యక్తిని నమ్మాలన్నా తన ఆత్మతో మాట్లాడి సమాధానము తీసుకునేది. ఇది కేవలం ఓంకారం కాదు, ఇది అంతర్ముఖ దర్శనం. ఒక్కరోజు ధ్యానంలో రాణి ఒక ప్రశ్న వేసింది. నా జీవితం ఎలా ఉండాలి? అప్పుడు లోపల నుండి మృదువైన స్వరం, నచ్చినట్లు మార్చుకో. నీ జీవితానికి యజమాని నువ్వే. ఆ రోజు నుండి రాణి తన పాత భయం, పాత బాధ, పాత అలవాట్లన్నీ వదిలేసింది. ఆమె తనకు నచ్చిన జీవితం కొత్త రూల్స్తో నిర్మించింది. గతంలో ఒక్క చిన్న సమస్య వస్తే రాణి మనసులో కల్వరపడేది. కాని ఇప్పుడు సమస్య వస్తే పరిష్కారం తనలోనే కనిపిస్తుంది. భయం కలిగితే ధ్యానం చేస్తుంది. డౌట్ వస్తే ఆత్మను అడుగుతుంది. కేవలం బలం కాదు, స్థిరత్వం పెరిగింది. ఒకసారి తన భర్తకి పెద్ద ఆర్థిక సమస్య వచ్చింది. అతను ఆందోళనలో రాణి దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. రాణి కళ్ళు మూసి 5 నిమిషాలు ధ్యానం చేతి. రేపు మధ్యాహ్నం 2 గంటలకు నీకో అవకాశము వస్తుంది. అప్పుడు కాదు అనకుండా చెయ్యి. భర్తకి అస్సలు అర్థం కాలేదు. కాని రేపే 2 గంటలకు ఫోన్ వచ్చింది. పని వచ్చింది. ఆమె సోల్ గైడ్ నిజం మాట్లాడింది. రాణి ఇప్పుడు అర్థం చేసుకుంది. మనిషిని ఎవరు గైడ్ చేస్తారు అంటే బయటి గురువు కాదు, లోపలి స్వరం. రోజు రాత్రి పడుకునే ముందు ఆమె ఒక పని చేసేది. ఆమె ఆత్మ ఏం చెప్పిందో అదే రాసేది. అలా రాయడం వలన రోజురోజుకు ఆమెకు క్లారిటీ పెరిగింది, నిర్ణయశక్తి పెరిగింది, వాక్చాతుర్యం వచ్చింది. ఇతరులు దేవుడు ఉన్నారా అని సందేహపడితే రాణి నవ్వేది. ఎందుకంటే ఆమెకు దేవుడు ఆమెలోనే ఉన్నాడు. అనుకునేది పార్ట్ 5 తరప్తి భాగంలో ఉంటుంది. నచ్చితే కంటిన్యూ అని టైప్ చేయండి, లేదంటే స్టాప్ చేస్తాను.